ఫ్రెండ్స్ హామ్స్టర్ కాంబాట్లో ఈరోజు అంటే 17th మొత్తం ఆల్ ఇన్ వన్ కాంబోలు ఏంటి అనేది చూసేద్దాం ఈ వీడియోలో. నేను చెప్పేది మీ అందరికీ ఎక్స్ప్లెనేషన్ అంతా అర్థమయ్యి ఉంటే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డైలీ రివార్డ్స్ పాయింట్స్ కూడా క్లైమ్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఫస్ట్కి వచ్చాం. ఈరోజు డైలీ సిఫర్ కోడ్ వచ్చేటప్పటికి అచీవ్, ఓకేనా. దీని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ మొబైల్లో టైప్ చేద్దాం. డాట్ డాష్ డాష్ డాట్ డాష్ డాట్ 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 డాష్. ఓకే ఫ్రెండ్స్, 1,000,000 కాయిన్స్ అయితే నేను ఎర్న్ చేసేసాను ఆగస్ట్ 17th. ఓకేనా. ఈ కాయిన్స్ కూడా మనం ఎర్న్ చేసేస్తూ 7,500 కాయిన్స్ని మనం ఎర్న్ చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. దీని తర్వాత బూస్టింగ్లోకి వెళ్ళి బూస్ట్ కూడా చేస్తాం. మళ్ళీ 7,500 కాయిన్స్ అనేది మనం ఎర్న్ చేసేసి ఇదిగో బూస్ట్లోకి వెళ్తున్నాను, ఫుల్ ఎనర్జీని కొడుతున్నాను, అంతే 7,500 కాయిన్స్ మళ్ళీ వచ్చేసినాయి. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా చేసుకుంటూ ఉంటుంటే మన యొక్క ప్రాఫిట్ పర్ అవర్ను పెంచుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా. అది మీకు ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను. మనకి అమౌంట్ అనేది రావడం స్టార్ట్ అయింది అంటే అప్పుడు నుంచి మనకి అమౌంట్ చాలా రావడం జరుగుతుంది. అందుకు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది చేసి తీరాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. నెక్స్ట్ డైలీ కాంబో అంటున్నారు. అంటే 16th ఆగస్ట్లో మన డైలీ కాంబో ఏంటి అంటే మనకి అన్నీ కూడా పిఆర్ఎన్ టీంలో టూ కార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ వచ్చేటప్పటికి మార్కెటింగ్. ఓకేనా. ఫస్ట్ కార్డ్ రివీల్ అయిపోయింది. సెకండ్ కింద స్క్రోల్ చేసుకుంటే పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్. ఇది సెకండ్ కార్డ్ ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ కార్డ్ వచ్చేటప్పటికి మార్కెట్లోకి వెళ్తే దీంట్లో డెడ్ ఎండ్లోకి వెళ్తే లేయర్ 0 లిస్టింగ్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది థర్డ్ కార్డ్. అంతే 5,000,000 కాయిన్స్ అనేది అది కూడా ఎర్న్ అయిపోయాం. 5,000,000 + 1 = 6,000,000 కాయిన్స్ని మనం ఈరోజు ఎర్న్ చేసేసాం. అదేవిధంగా మనం 17th ఆగస్ట్ మినీ గేమ్ని ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా మనం సాల్వ్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అంతే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈజీగా యాక్టివేషన్ అయిపోయింది. ఓకేనా. అంతే మనం ఎర్న్ కూడా చేసేసాం. ఇది ఇంకో 1 hour ఆగాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మైన్ అండ్ గేమ్స్లోకి వెళ్ళి కూడా మనం ఆడి కీస్ని అయితే మనం సంపాదించుకోవచ్చు సరదాగా. యాక్చువల్లీ ఎప్పుడూ చూపించిన గేమ్ని మనం నేను చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు మన వాళ్ళు. ఇది ఇలా చూడడం వల్ల మనకి అయితే ఎందుకు అంటే ఈజీగా మనం కీస్ని మనం చేసుకునే గేమ్ ఏదైనా ఉంది అంటే ఈ సైకిల్ రేస్ ఫ్రెండ్స్. సైకిల్ రేస్ని యూజ్ చేసి మనం చాలా వరకు కీస్ని యూజ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాయి. కానీ అన్ని గేమ్స్లో కూడా కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. సో అందుకని నేను ఎప్పుడు కూడా ఈ గేమ్ని నేను రిఫర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నెక్స్ట్ కొన్ని గేమ్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్ ఇసుక తిన్నాల నుంచి. ఓకే ఫ్రెండ్స్.
ఇంకొక 3 గేమ్స్ ఆడితే ఒక కోడ్ వస్తుంది. అప్పుడు మనం దాంట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ ఏంటంటే ఒకసారి టచ్ చేసేయండి. దీన్ని 1, 1 ఏదైతే ఉందో దాన్ని మినిమైజ్ చేసేయండి. అదేవిధంగా ఇప్పుడు మనం అలా చేయడం వల్ల మెర్జ్ చేయడం వల్ల వీడియోస్ వస్తూ ఉంటాయి. 30 సెకండ్స్ పాటు మనం అలా చూడాల్సి వస్తుంది. అది చూడండి. నెక్స్ట్ ఇలా క్రాస్ బటన్ ఎప్పుడైతే ఉందో దాన్ని క్రాస్ చేసేస్తే మనకి తొందరగా స్కిప్ అయిపోతుంది ఈ వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్, 1, 1, 2, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 5, 5, 7, 8. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఈవెంట్ అనేది ఉంది చూసారా, అక్కడ వస్తుంది డాట్, రెడ్ డాట్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం క్లైమ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం గేమ్ అయితే ఆడాల్సి వస్తుంది. మనం గేమ్ ఆడేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా డిఫికల్ట్ గేమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కూడా ఓడిపోయాము చూసారు కదా. మళ్ళీ అదే గేమ్ ఆడాలి. లాస్ట్ వచ్చినా పర్వాలేదు కానీ ఈ గేమ్ ఇది అయితేనే కానీ ఇంకో గేమ్లోకి అయితే వెళ్ళదు. అదే ఈ గేమ్లో మైనస్. అయ్యో ఒకసారి పోయింది, వాళ్ళు ఆడలేకపోతున్నారని కూడా మన వాళ్ళు అనుకుంటలేదు. ఈ యొక్క యాప్ వాళ్ళు పోతే బాగుండి. ఈ గేమ్ అయ్యి సెకండ్ వచ్చినా పర్లేదు, థర్డ్ వచ్చినా పర్లేదు, ఇది ఏదోలా మీరు విన్ అయితేనే నెక్స్ట్ గేమ్లోకి మీకు ఎలాంటి ఇస్తాను అన్నట్టుగా ఆడుతున్నాడు. మనం కూడా ఏం చేస్తాం ఫ్రెండ్స్, అమౌంట్ కావాలి కాబట్టి ఆడిపెట్టి ఇలాంటి దిక్కుమాల గేమ్లోనే ఆడాల్సిన పరిస్థితి మనం తీసుకొచ్చాడు. మనం ఏం చేస్తాం, ఖాళీగా ఉండి ఇలాంటి పనులు చేసుకుంటూ బతికేద్దాం. ఏం చేస్తాం, రేపటి కోసం మనం కష్టపడి ఆడుతున్నాం ఫ్రెండ్స్. ఏదోలాగా అయినా సరే ఓడిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మనం తొక్కుకుంటూ వస్తే వీళ్ళు మధ్య మధ్యలో యాంటీనాలు పెట్టి మనం చడదొప్పేసాడు. అందుకే ఫ్రెండ్స్, కానీ ఒక్కోసారి చాలా ఈజీగా ఇస్తూ ఉంటాడు, ఒక్కోసారి ఇలాగ మనకి కష్టంగా డిఫికల్టీగా ఇస్తూ ఉంటాడు. అలాంటప్పుడు కొద్దిగా పేషెన్స్తో ఆడేద్దాం, కీని గెలిచేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ అదే గేమ్, మళ్ళీ సేమ్ గేమ్ ఆడాలి ఫ్రెండ్స్. చూడండి చెప్పాను కదా, 2 టైమ్ ఫెయిల్ అయ్యాను, థర్డ్ టైం ఇది. కాబట్టి ఈసారి ఒళ్ళు దగ్గరెట్టుకుని మనం జాయిగా అయినా పర్వాలేదు స్లోగా అయినా వెళ్దాం. సేమ్ ఇక్కడే లూజ్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడే పోయింది. మళ్ళీ ఆడేద్దాం, తప్పే ఉంది. ఈసారి పోయిందంటే ఇంక ఈ గేమ్ని ఈ రోజుని అయితే ఆడలేను ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా, చాలా ఇప్పటికే 3 టైమ్స్ ఫెయిల్ అయితే అయిపోయాం. 4th టైం మీకోసం చాలా పేషెన్స్తో ఆడుతున్నాను. ఇది కానీ ఫెయిల్ అయిందంటే ఇంక ఈ గేమ్ ఈ రోజుకైతే ఆడను. ఎందుకంటే ఎన్నిసార్లు అన్నీ ఇక్కడ చదువుతుంది. ఆడ పెట్టిన రూల్స్ ఇవన్నీ దిక్కుమాల రూల్స్ అన్నీ మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్. ఆడ ఎలాంటి చెత్త రూల్స్ పెడితే ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్. మనం ఈరోజు మనం నెగ్గినట్టే. నార్మల్గా ఇసుకలోనే కానీ, శాండ్స్లో కానీ, లేకపోతే ఐస్ క్యూబ్స్లో కానీ మనం ఫస్ట్ వచ్చేస్తున్నాం. ఇది ఆడికి తెలిసిపోతుంది ఈజీగా గెలిచేస్తున్నారని. అందుకనే ఆడ ప్రోగ్రామింగ్ చేంజ్ చేసి మనలాంటి వాళ్ళకి డిఫికల్టీ చేసి హ్యాస్టీజ్ ఓడిపోయాం ఫ్రెండ్స్. అంటే ఈ గేమ్ వేస్ట్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఆడను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రేపటి కోసం ఈరోజు ఆరాటం టింగ్ టింగ్ టిడింగ్ టింగ్ టింగ్ టిడింగ్ అయిపోయింది ఫ్రెండ్స్.